కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నౌక అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. ముఖ్యమంత్రి పదవి నుంచి రేవంత్ రెడ్డిని తప్పిస్తే పార్టీ కూలిపోవడం ఖాయమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా బీఆర్ఎస్ పార్టీ 100 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే 3 నెలల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో విజయడంకా మోగిస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని కార్యకర్తకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేసిందన్నారు. అధికార పార్టీ నాయకులు అక్రమ కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని, కార్యకర్తలు అధైర్యపడకుండా ధైర్యంగా ఉండాలని మాజీ మంత్రి దయాకర్ రావు సూచించారు. మండల వైద్యుగా కూర్చుంటామని ఆలోచన చేస్తున్నాం. ఆ మండల వైద్యుగా ఎంపీటీసీ వైద్యుగా రివ్యూ చేద్దామని అదొక ప్లాన్ చేయడం జరిగింది. మనకు హైకోర్టు నుంచి గవర్నమెంట్ నోటీస్ ఇవ్వడం, ఎన్నికలు నిలబెడతారా, 2 నెలలు పెడతారా, 2 నెలల లోపల అయితే ఎన్నికలు అయితే, ఎంపీటీసీ ఎన్నికలైతే, గ్రామ పంచాయతీ ఎన్నికలైతే ఇక ఆపలేని వాళ్ళు. నేను మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ 2 నెలలు మనం ఎంపీటీసీ వేదిగా బాధ్యత తీసుకొని వర్క్ చేస్తే బాగుంటుంది అనేది